తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ అనుభవిస్తున్న బాధల్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అటు ఉద్యమ సందర్భంలో అత్యద్భుతంగా ప్రజలకు వివరించి గొప్పగా అధ్యయనం చేసి, మీరు గమనిస్తే అది కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ గొప్ప అధ్యయనం కనబడుతుంది. విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, సాధికారికంగా వివరించడం కనబడుతుంది. అంత కూలంకషంగా ఎందుకు అధ్యయనం చేస్తారు చెప్పండి ఎవరైనా? విషయం మీద ప్రేమ ఉంటే తప్ప, తెలంగాణ భూమి మీద ఎనలేని అభిమానం ఉంటే తప్ప అంత అధ్యయనం చేయరు. లేకుంటే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి తిరిగా దేవాదుల ఏ బేసిన్లు ఉంది అని అడిగినట్టే ఉంటుంది. అట్లా గొప్ప అధ్యయనం చేసి అటు తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ముందుండి పునర్నిర్మాణంలో అత్యద్భుతమైన కృషి చేసి ఇవాళ మళ్ళా ఒక తెలంగాణ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గులాబీ సైన్యాన్ని ముందుండి నడిపిస్తూ మరో పోరాటానికి దిశానిర్దేశనం చేస్తున్న కేటీఆర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులందరికీ, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి కాలేరు వెంకటేష్ అన్నకు, నాకు నిజంగా ఇవాళ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, రాలేనని అన్నా. దానికి వెంకన్న ఏమన్నాడంటే, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అన్నాడు. నీ ఆరోగ్యం బాగాలేకపోవడం కాదు, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అని చెప్పిండు ఆయన. గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గొంతులు మురిసెనోయ్. గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున నూతన కాంతులు నిండెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. గులాబీ జెండా ఎగిరెనోయ్. అణువు అణువున పౌరుషత్వం. తెలంగాణ నరనరాల్లో ఉన్న దేశం, దేనికి తలవంచకపోవడం, నిటారుగా నిలబడడం, అన్యాయాన్ని ఎదిరించడం, కడుపుల పేగులు బయటపడ్డా కానీ వాటిని అట్లే అదిమి పట్టుకొని రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది కుర్రారం రామిరెడ్డి. అది తెలంగాణ పౌరుషం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాధుతత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా. వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలచుకోని అమర గావము సేయరా. తెలంగాణ జెండా ఎగిరెనోయ్. గులాబీ జెండా ఎగిరెనోయ్. కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక. హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా. వలసవాదం చెరల చిక్కి వలవల విలపించెరా. రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా. గులాబీ జెండా ఎగిరెనోయ్. కోట్లాది గుండెలు మురిసెనోయ్.
తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ నీళ్లు నిధులు జారగొట్టి కొలువులన్నీ కొల్లగొట్టి కష్టజీవుల కడుపు గొట్టి యువత కలలను పాతిపెట్టి ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై వెలిసిందిరా తెలంగాణ జెండా ఎగిరెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ కోట్లాది గుండెలు మురిసెనోయ్ తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ తెలంగాణ భూమిపుత్రుల పోరాటానికి దిశానిర్దేశనం చేసిన జెండా గులాబీ జెండా శాంతియుత పంథాలో అహింసా మార్గంలో సామాజిక పోరాటాల్ని ఎట్లా నడిపించవచ్చో ఒక సామాజిక లక్ష్యాన్ని ఎట్లా సాధించవచ్చో ప్రజల ఆకాంక్షను ఎట్లా సాకారం చేయొచ్చో ఇటీవలి చరిత్రలో నిరూపించిన జెండా గులాబీ జెండా దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతుంటాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవి పట్టవు ఢిల్లీని గజగజ వణికించి గడగడలాడించి అనివార్యంగా తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసి తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతిస్పందించాల్సిన దానికి పరిష్కారం కనుగొనాల్సిన ఒక అనివార్యతను సృష్టించి భారతదేశంలో భూకంపం సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఒక భూకంపాన్ని సృష్టించిన సాధారణమైన పోరాటం కాదు ధనబలం లేకుండా గుండె బలంతో పార్టీని ఎట్లా నడిపించవచ్చో నిరూపించిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఈ జెండా ఎగిరిన రోజున గులాబీ జెండా ఎగిరిన రోజున మనకు ధనబలం లేదు చంద్రబాబు నాయుడు భయంకరమైనటువంటి బలంతో ఢిల్లీని కూడా తన చేతిలో పట్టుకొని అసలు తెలంగాణ చంద్రబాబును ఓడించడం సాధ్యమవుతుందా చంద్రబాబును ఎదిరించడం సాధ్యమవుతుందా ఇది సాధ్యమయ్యే పని కాదు అని అన్ని రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోయిన పరిస్థితులలో కాంగ్రెస్ కాణి ఎత్తేసినటువంటి పరిస్థితులలో చంద్రబాబును నిలదీసి నిగ్గదీసి గల్లావట్టి నిలదీసి కరెంటు బిల్లులు పెంచితే ఆ కరెంటు బిల్లులు తగ్గించాలని రైతాంగం ఉద్యమం చేస్తే ఆ రైతుల మీద బుల్లెట్లు కురిపిస్తే ఆ రక్తంలో ఎగిసిన జెండా గులాబీ జెండా తెలంగాణ రైతుల రక్తంలో పుట్టింది ఆ రోజు రాజకీయ వ్యవస్థల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయనే నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు అధికారం కోసమే రాజకీయాలు అదే అనుభవం తెలంగాణ ప్రజలకు 69 ఉద్యమం ఏమైంది 369 మంది బిడ్డలు బలిదానం అయిపోయిన తర్వాత ప్రజల్ని వంచి అప్పటి నాయకత్వం కాంగ్రెస్ లో విలీనమైపోయింది ప్రజలకు నమ్మకం పోయింది అందుకనే ఈ రాజ్యాంగ వ్యవస్థలతో పోరాడితే పరిష్కారాలు రావు అని చెప్పి తెలంగాణ యువకులు అడవి బాట పట్టిరు రాజ్యాంగ వ్యవస్థల అవతల పరిష్కారాలు వెతికిండ్రు అసెంబ్లీకి అవతల ఎన్నికలకు బయట సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేసిండ్రు రాజకీయ వ్యవస్థల మీద నమ్మకం లేదు తిరిగి ఎన్నికల మీద నమ్మకాన్ని రాజకీయ వ్యవస్థల మీద నమ్మకాన్ని పార్లమెంటు మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథా మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే నమ్మకాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఆ నమ్మకం లేదు ఎవడు ఏ రాజకీయ నాయకుడు ప్రజల ఆకాంక్షల కోసం నిలబడతాడనే నమ్మకం కూడా లేదు
ఎన్నికలంటే ఇతర పార్టీలకు అధికారం కోసం, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఉపయోగించుకొని కొత్త చరిత్ర సృష్టించండి కేసీఆర్. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే నన్ను కొంత చరిత్ర మాట్లాడమన్నారు. తెలంగాణ గురించి అప్పటి వరకు చాలా పోరాటం జరిగింది, కానీ అది ఎప్పుడు కూడా ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ డిమాండ్ అనేది ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారింది. అంతకుముందు చాలా ఆందోళనలు జరిగినాయి. జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు సభలు పెట్టడం, మాట్లాడటం, భావజాల ప్రచారం చేయడం. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఉద్యమానికి 3 కోణాలు ఉంటాయి. ఒకటి భావజాల ప్రచారం, రెండవది ఆందోళన అంటే ఉద్యమ కార్యాచరణ, మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ 3 సమాంతరంగా సమానంగా జరిగితేనే ఆ పోరాటం బలపడుతుంది, ఆ పోరాటం గమ్యం చేరుతుందని జయశంకర్ గారు చెప్పేవారు. భావజాల ప్రచారం ఉండేది, కానీ ఉద్యమం లేదు, రాజకీయ ప్రక్రియ లేదు. ఆ 2 కోణాలను కూడా సంపూర్తి చేసింది, ఆ 2 కోణాల్లో కూడా ప్రజల్ని పురోగమింపజేసింది, ఉద్యమాన్ని నడిపించింది, గమ్యానికి చేర్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ చరిత్ర మన సొంతం, మనకు గర్వకారణమైనటువంటి చరిత్ర అది. సాధించిన తెలంగాణను ఆకలి సావులతో అల్లాడుతున్న తెలంగాణను, ఆత్మహత్యలతో అల్లాడుతున్న తెలంగాణను, అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రాణాలు పోతున్నటువంటి తెలంగాణను, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మా సిద్దిపేట దగ్గర దుబ్బాక అని ఉంటుంది. ఆ దుబ్బాకలో లవాకర్ అనే ఒక రైతు, ఆయన రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోయిండు. రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకోని, రాత్రిపూట నక్సలైట్లు వస్తున్నారు అనుకోని పోలీసులు ఎన్కౌంటర్ చేసేది, చంపేసింది. కరెంటు పెట్టడానికి పోయిన రైతును చంపేసింది. అది తెలంగాణలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అట్లా చంపినా అడిగే దిక్కు లేదు. విపరీతమైన రాజ్యహింస, ప్రశ్నించిన వాళ్ళని నరికేయడం, చంపడం. నేను ఒకసారి జమ్మికుంట దగ్గర పోతే నేను మాట్లాడిన ఉపన్యాసంలో, అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోతే అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా కరెంటు పెట్టడానికి పోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఆ పసుపు బట్టలు కూడా ఆరకముందే విధవలు అయిపోతున్నారని చెప్పి మాట్లాడితే, నేను ఆ సభలో మాట్లాడి వచ్చిన తెల్లవారే అక్కడ సంఘటన జరిగింది. రాత్రి కరెంటు పెట్టడానికి ఆ రైతు పోతే ఆ రైతుకు షాక్ కొట్టింది, అతన్ని రక్షించడానికి పోయిన అతని మామకు కూడా షాక్ కొట్టి ఇద్దరు చచ్చిపోయింది. నిజమైన దేశపతి మాటలు అని వార్త వచ్చింది. దేశపతి మాటలు నిజమైన అని చెప్పి వార్త వచ్చింది. అంత దుర్బలమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ. హరగోపాల్ గారు ఎప్పుడు ఒక సంగతి చెప్పేవారు, పాలమూరుకు సంబంధించిన ఒక రైతు కూలి పని చేసుకోవడానికి వాళ్ళు ఢిల్లీ పోయి తిరిగి తెలంగాణ, వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్లకు బిడ్డ చచ్చిపోయింది, చిన్న పిల్ల చనిపోయింది. ఆ పిల్లని తీసుకొని వాళ్ళు తిరిగి ఊరికి రావాలి, శవాన్ని రైల్లో తీసుకురానియరు. వాళ్ళు పాపం ఆ బిడ్డ బతికే ఉన్నట్టు నటిస్తూ ఆ రైల్లో కూర్చొని సికింద్రాబాద్ దాకా ప్రయాణం చేసి, సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఒక్కసారి బయటపడి ఆ తల్లి అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్నంతా గొల్లున ఏడ్చింది ఆమె రైల్వే స్టేషన్లో. ఇది తెలంగాణ పాలమూరు లేబర్ అనుభవిస్తున్న పరిస్థితి. పెండ్లైతే పసుపు బట్టలు ఆరకముందే వలసపోవాల్సినటువంటి పరిస్థితి. పట్నాలు పరదేశం వెళ్ళి బతుకాబోయి వలసపోయిన జనము వచ్చిపోతుంటారు. ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కంట్రోలు బియ్యము ఖర్చులకు పంపేరు. వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో, వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. ఈ దుఃఖాన్ని పాటలుగా పాడినాం.
తెలంగాణ నలుచెరువుల పాటలు పాడినాం. ఈ పాటలు పాడే స్వాతంత్రం కూడా ఉండేది కాదు. మా దగ్గర కొండగట్టు అంజన్న అని పాట పాడుతుంటే పోలీసులు వచ్చి పులంజన మీద పాట పాడుతున్నామని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు. పులంజన మీద పాటలు పాడుతున్నామని చిత్రహింసలు పెట్టారు. అది తెలంగాణ. మాట్లాడే స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ గురించి రాజ్యాన్ని నిలదీసే స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే బీఆర్ఎస్ పుట్టిన తర్వాతనే వచ్చింది. ఆ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా నడిపిండు ఉద్యమాన్ని, శాంతియుత పంథాలో నడిపిండు. 69 ఉద్యమం ఎక్కడ విఫలమైందో ఆ వైఫల్యం రావద్దు, ఆ విముఖత రావద్దు, ప్రజలకు విముఖత రావద్దు. ఉద్యమంలో ఏం ఉద్యమం రా బాబు, ఎంతమంది చచ్చిపోవాలి అని విముఖులై ప్రజలు వెనక్కిపోవద్దని జాగ్రత్తగా నడిపిండి కేసీఆర్. కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజీనామా చేస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఎంత కష్టపడ్డాం మనం, ఎంత అవస్థపడ్డాం, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆయన రాజీనామా చేస్తామన్నారంటే నా రాజీనామా 1000 హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు. ఒక 1000 హింసాత్మక ఘటనలు జరిగితే ఎంత శక్తి విడుదలవుతుందో, ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎంత పెళ్లుబుకుతుందో అంత నా రాజీనామా సాధిస్తుంది అని అన్నాడు. ఆ రోజు మనం రాజీనామా చేసి బరిలో నిలబడితే తెలంగాణ కోసం పదవులు వదులుకుంటుంటే 69 ఉద్యమంలో ప్రాణత్యాగాలు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగంతో మొదలుపెట్టింది కేసీఆర్. ఎంత అవస్థ అంటే కేసీఆర్ కు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, గతంలో జరిగినట్టు నేను గనక కాణి మధ్యలో ఎత్తేస్తే, నేను గనక తెలంగాణ ప్రజల్ని వంచిస్తే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. ఉద్యమాన్ని నేను గనక వదిలిపెడితే, మధ్యలో వదిలిపెడితే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. అట్లా చెప్పాల్సిన, అట్లా ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాల్సిన అగత్యమైనది. ప్రజల్ని నమ్మించడానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాడు. పదే 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 ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ పని అయిపోయిందనేవాళ్ళు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలు కాగానే నై తెలంగాణ, ఈ వ్యూహం అమలు చేశారు. ఇదే దుర్మార్గపు కాంగ్రెస్, తెలంగాణ మూలుగోలు పీల్చి పిప్పి చేసిన టీడీపీ ఎన్నికలకు ముందు జై తెలంగాణ అనాలి, ఎన్నికలు కాగా నై తెలంగాణ అనాలి. వాళ్ళ ఎల్లో మీడియా కేసీఆర్ మీద అనేక పిచ్చి రాతలు. ఎలక్షన్లు రాగానే మనం టికెట్లు ఇస్తే ఈ మీడియా ఏం రాసేదంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నాడు. కేసీఆర్ ఇంటి ముందు ఒక కారు ఉంటే ఆ పత్రిక ఏం రాస్తుందంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్న పైసలతో కారు కొనుక్కున్నాడు అని రాస్తుంది. కేసీఆర్కి ఒక కారు కొనుక్కునే స్థాయి ఉండదా? దానికోసం టికెట్లు అమ్ముకోవాలనా? ఇంత దుర్మార్గపు రాతలు రాసి ఆ పత్రిక ఒక టెక్నిక్ చేసేది ఏందంటే, మీ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు నటించేది, కానీ కేసీఆర్ మీద దాడి చేసేది. మీకు కేసీఆర్ తగిన నాయకుడు కాదు అని చెప్పేది, ఇంకెవరో నాయకులు అని చెప్పేది. ఎందుకు? వాళ్ళెవరూ ఎలక్షన్లను ప్రభావితం చేయలేరు. వాళ్ళెవరి వల్ల చంద్రబాబుకు ముప్పు లేదు. వాళ్ళెవరి వల్ల వాళ్ళ వలస పెత్తనాలకు ముప్పు లేదు. వలస పెత్తనానికి ముప్పు ఎవరితోనన్నా ఉందంటే ఆ వలస పార్టీల వేళ్లు పెకలించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్ ఉంది. కనుక కేసీఆర్ ను దెబ్బకొట్టాలి. ఇవాళకి అదే కుట్ర, ఇవాళకి ఆ పత్రికలు అదే పాత్రను పోషిస్తున్నాయి. ఆ కేసీఆర్ ను దెబ్బకొట్టాలి, పెకలించాలి అని చెప్పి అడ్డమైన ప్రచారాలన్నీ చేస్తారు. నేను పాట రాసుకున్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అర్ధరాత్రి దాకా మాట్లాడుకున్నారు. అది చూసి నేను పాట రాసిన. అసెంబ్లీల ఆట చూడు, అందురోళ్ళ మాట చూడు, తెలంగాణ ఇస్తరికి కుక్కల కొట్లాట చూడు, గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు. ఆ రోజు అసెంబ్లీలో ఏముండేదంటే, వీడు చేసిన దోపిడీ వాడు చెప్పేది, వాడు చేసిన దోపిడీ వీడు చెప్పేది. గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు, భూములమ్ముకున్నవాని వైఎస్ఆరు, 9 ఏళ్లు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్లన్నా నేను తినొద్ద డీంబాయిలో. ఇది చర్చ అసెంబ్లీలో.
9 ఏళ్ళు నువ్వు తింటే రాజశేఖర రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడుతో, 9 ఏళ్ళు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్ళన్నా నేను తినొద్ద డీంబాయిలో, నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకొక్క పత్రికన్న వద్ద డీంబాయిలో, లంచాల బొబ్బదప్ప మన మాట లేదురా, మన బతుకు బాధ లేదురా, మన బాయి గోస లేదురా, ఆగమైన తెలంగాణ ఎవనికాది రాదురా, జుట్లు మాట మాట తిట్టుకొని జుట్లు జుట్లు పట్టుకొని ఇంటికోయేటప్పుడు ఇద్దరొక్కటయ్యపోతారు, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందు దొందె దోపిడొక్కటే ఓ రాజన్న, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందు దొందె దోపిడొక్కటే ఓ రాజన్న అని పాట రాసుకున్నాను. నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకు ఒక పత్రిక అన్న వద్ద డీంబాయిలో. ఆ రోజు అసెంబ్లీలో డైరెక్ట్ గా మాట్లాడుకునేవాళ్ళు. తెలంగాణకు పత్రిక లేదు, తెలంగాణకు టీవీ లేదు, తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్, తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్, తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు, 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ, దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు, ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని డేరా సచ్చా సౌదా బాబా అని ఓ బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని. నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడికి క్రికెట్ భాషలో చెప్పిన, కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్క కొట్టిండు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు. 14 ఏళ్లు ఒక పోరాటాన్ని, ప్రజలకు విముఖత రాకుండా, వనరులు లేకుండా, ఇంత పెద్ద దాడిని తట్టుకొని, ఈ మీడియా దాడిని తట్టుకొని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని తట్టుకొని, ఆంధ్ర పెత్తందారుల కుట్రలను తట్టుకొని, అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తట్టుకొని తెలంగాణను సాధించడం అనేది సాధారణ కోరుకున్నది. నెత్తురు చుక్క రాలకుండా. కానీ ఒక్క అపశృతి మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఊహించండి, మనం వాంఛించనిది, ఒక అవాంఛనీయ పరిణామం తెలంగాణ బిడ్డలు చేసుకున్న ఆత్మహత్య. కేసీఆర్ని అరెస్ట్ చేసిన రోజున శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. ఉస్మాని కొండ నేల మీద
కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి నల్లగొండ నేల బాధ నిండిందో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు చనిపోతూ పట్టణ పగిలింది తెలంగాణ. కేసీఆర్ గారు ఎప్పుడు అదే బాధపడతారు. నేను అది జరగొద్దు అనుకున్నా అని చెప్పి ఒకసారి మేము ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి పోయి సార్తో పాటు నేను హెలికాప్టర్లో ఉన్నా. హెలికాప్టర్లో పోతుంటే ఆకేరు మీద బాగా చెక్ డ్యాములు కట్టి ఆ చెక్ డ్యాముల కింద పొలం వచ్చేటట్టు చేసిండు. అక్కడున్న ఆకేరు మీద చెక్ డ్యాములు కడితే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పచ్చగా ఉంది. ఆ హెలికాప్టర్లో చూస్తున్నా నేను ఈ కింద ఈ పచ్చ వీటిని చూస్తూ నువ్వు అమరుల గురించి పాడతావు కదా పాట, ఆ పాటలో చివరి చరణం ఏంది అన్నాడు. కనుపాప చూపుల్ల పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. సార్ ఏమన్నా అంటే దాంట్లో ఏముంది శ్రీనివాస్ చివరికి జోహార్ అని ఉంది కదా. ఇగో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇటు పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు అనేక మధ్య తరహా ప్రాజెక్టులు చెక్ డ్యామ్ వీటన్నిటిని నిర్మించి తెలంగాణను పచ్చగా చేస్తాం కదా. ఇగో ఇది వరిమూలకల జోహార్ అంటే నేను అమరులకు అర్పించిన వరిమూలకల జోహార్ ఇది అని చెప్పింది కేసీఆర్ నాకు ఆ రోజు హెలికాప్టర్ కమిట్మెంట్. దానికోసం ఆయన నీళ్లను అర్థం చేసుకోవడం ఆ ఇంజనీర్లతో కూర్చొని మేధో మదనం చేసి తెలంగాణ భౌగోళిక స్థితినంతా అర్థం చేసుకో హైదరాబాద్ టైగర్ అన్న తలసాని శ్రీనివాస యాదవ్ అన్న ఏదికి మీదకి వస్తున్నారు. అందరు కూడా ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టారు బ్రదర్. ఇవాళ ఇన్ని చేసిన ఈ గులాబీ జెండాను ఇంత సాధించిన గులాబీ జెండాను తెలంగాణలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నది. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు మనం ఏమనుకుంటాం, ఈ రెండు ఉత్తర దక్షిణ ధృవ కానీ ఈ రెండు ఇవాళ మిలాఖత్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. మిలాఖత్ రాజకీయాన్ని నడుపుతూ కేసీఆర్ వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ ను జనం గుండెల్లోంచి కదల్చలేకపోతున్నారు. దానికోసం నానా పన్నాగాలు బండుతున్నారు. బీజేపీ ఒక విచిత్రమైన వ్యూహాన్ని
అక్కడ బలంగా ఉన్న పార్టీని దెబ్బకొట్టడానికి ఓ నాయకుడిని లేపుతుంది, అసత్యాలతో ఒక అరాచకమైన దాడి జరుపుతుంది, హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తుంది. కేసీఆర్ గారికి కూడా హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది బీజేపీ. యాదగిరి గుట్ట దేవాలయాన్ని భూలోక వైకుంఠంలాగా తీర్చిదిద్దిన కేసీఆర్ హిందూ వ్యతిరేక అవుతాడా? కేసీఆర్ ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులకు ఏం పేరు పెట్టిండు? రిజర్వాయర్లు కడితే ఆ రిజర్వాయర్కి ఏం పేరు పెట్టిండు? గజ్వేల్ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టు పేరు మల్లన్న సాగర్, రాజీవ్ గాంధీ సాగర్ కాదు. కాంగ్రెస్ ఉంటే అది ఏమయ్యేది? రాజీవ్ గాంధీ సాగర్ అయ్యేది, ఇందిరాగాంధీ సాగర్ అయ్యేది. కానీ కేసీఆర్ వల్ల అది మల్లన్న సాగర్ అయ్యింది. ఇంకొక రిజర్వాయర్ పేరు కొండపోచమ్మ సాగర్, ఇంకో రిజర్వాయర్ పేరు అన్నపూర్ణ సాగర్. దేవతల పేర్లు, అది కూడా శ్రామిక దేవతల పేర్లు. జనరల్ గా శ్రామిక కులాల దేవతల పేర్లు పెట్టరు, కానీ ఆ శ్రామిక కులాల దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ హిందూ వ్యతిరేక అవుతాడా? అంటే హిందూ వ్యతిరేకి అని ఒక ముద్ర వేయడం, అక్కడ అన్నామలై అని ఒకరిని పెట్టి వాడి చేత స్టాలిన్ కు వ్యతిరేక ప్రచారం చేయించి కరెక్ట్ ఎలక్షన్లు రాగానే తాము గెలవము అనుకోగానే ఏం చేస్తారంటే సైడ్ అయిపోతారు. బీజేపీ సైడ్ అయిపోయింది. బీజేపీ సైడ్ అయిపోవడం వల్ల అక్కడ మరొక పార్టీ అధికారంలో, మరో బలహీనమైన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా అదే కుట్ర చేసిండు, ఇక్కడ కూడా అట్లే మన మీద దాడి చేసిండు. దాడి చేసి సరిగ్గా ఎలక్షన్ టైంకు సైడ్ అయిపోయింది. నిజంగా గట్టిగా బీజేపీ పనిచేసి ఉంటే, దయచేసి అల్లారస్తుంది మహిళల నుంచి 10-15 సీట్లు ఎక్కువ వచ్చి ఉంటే కాంగ్రెస్ కు సీట్లు తగ్గేది, మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం. అట్లా రాకుండా ఉండడం కోసం మిలాఖత్ రాజకీయం నడిపారు. నిన్న మోడీ వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు మాతో కలిసిపోని రేవంత్ కు ఆఫర్ ఇస్తున్నాడు, ప్రజల ముందు బహిరంగంగా ఆఫర్ ఇస్తున్నాడు. దానికి రేవంత్ ఏం చేస్తున్నాడు? ముసి నవ్వులు నవ్వుతూ లోపల మాట్లాడాల్సింది బయట మాట్లాడుతున్నాడు ఏంది అనుకుంటున్నాడు రేవంత్. అరే మనం లోపల మాట్లాడుకోవాల్సింది బయట చెప్తున్నాడు ఏందని. ఇవాళ గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? మనం ఉండగా గవర్నర్ ఎంత ఇబ్బంది పెట్టింది మనల్ని. కానీ వాళ్ళ కాంగ్రెస్ గవర్నర్ ఏమి ఇబ్బంది పెట్టాడు. కేరళలో గవర్నర్ ఇబ్బంది పెడతాడు, తమిళనాడులో గవర్నర్ ఇబ్బంది పెడతాడు, కానీ తెలంగాణలో ఉన్న గవర్నర్ మాత్రం ఇక్కడున్న బీజేపీ ఏతర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అంటే దాని అర్థమేంది? నిన్నటికి నిన్న బండి సంజయ్ విషయంలో వాళ్ళ మిలాఖత్ ఎట్లా బయటపడ్డది? ఈయన సరెండర్ అంటాడు, ఆయన అరెస్ట్ అంటాడు. ఇద్దరు కలిసి నవరాత్రి పూజా మహిమ నాటకాన్ని నడిపిండ్రు. మనం పరిపాలనలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ, ఇవాళ రేవంత్ రెడ్డి నడిపింది బచావో భగీరథ. బచావో భగీరథ డ్రామా నడిపారు ఇద్దరు కలిసి. బండి సంజయ్, ఇది చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తా, బిలో ద బెల్ట్ దాడి చేయడం అంటాడు. కుసంస్కార పూరితమైన దాడి బండి సంజయ్ నిరంతరం చేసింది. కేసీఆర్ను పట్టుకొని ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్. కేసీఆర్కు ఇల్లదే, ఫామ్ హౌస్ అదే. ఆయన ఎర్రవెల్లిలో తన నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. నందినగర్ ఇల్లు చిన్నగా ఉన్నదని అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఉంటే ఫామ్ హౌస్ అని దాన్ని ఒక వెక్కిరింతగా, హేళనగా, అదేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం చేసాడు బండి సంజయ్. ఇవాళ ఏమైంది? నీ ఫామ్ హౌస్ లో జరిగిన నాటకం బయటపడ్డది. నీకు అదే ఫామ్ హౌస్ పామై మెడ చుట్టుకున్నది. నువ్వు ఇంకెవరినో ఫామ్ హౌస్ పేరిట బదనాం చేద్దాం అనుకుంటే నీ ఫామ్ హౌస్ నాటకం బయటపడ్డది. కేటీఆర్ ఎన్నాడు ఒక్కపొడి దినంగా కూడా నేను చూడలేదు. కేటీఆర్ ఎన్నాడు సిగరెట్ తాగింది లేదు. మందు ముట్టే మనిషి కాదు. విద్యావంతుడు, రేషనలిస్ట్, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వాడు. ఆయనను పట్టుకొని డ్రగ్స్ 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 అని ఒక దుర్మార్గమైన ప్రచారం, ఓ బట్టగాల్చి మీదేసే ప్రచారం. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరైనా బయటపడ్డది? డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? ఇవాళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయపరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు. ఒక్క పాట మా కాలేరు ఎంకన్నా ఇది తప్పకుండా పాడాలని అన్నాను. ఇది ఎప్పుడో పాడిన పాట. రేవంత్ వచ్చినాక రాష్ట్రానికి పట్టబోయే గతి గురించి
నేను కొంచెం ముందే చెప్పిన, తొందరపడి కోయిల ముందే కూర్చుందనంటే నేను ముందే కూర్చున్నా కానీ నా కూత అబద్ధం కాలే. పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాడిన, ఇవాళ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నది. రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, రైతు రుణమాఫీ గోవింద, బోనస్ ఇచ్చుడు గోవింద, గోవింద హరి గోవింద, అన్ని పథకాలు గోవింద, 6 గ్యారెంటీలు గోవింద, అంతా ఉత్తదే గోవింద, గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద, దళిత బంధు సుత గోవింద, బీసీ బంధు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, గొర్లు వంచుడు గోవింద, చేపలు వెంచుడు గోవింద, అన్ని ముంచుడే గోవింద, అడిగితే దంచుడే గోవింద, గోవింద హరి గోవింద, రేవంత్ వస్తే గోవింద, మిషన్ కాకతీయ గోవింద, మిషన్ భగీరథ గోవింద, ఇక బిందెలు మోసుడే గోవింద, మళ్ళా బోరింగు గొట్టుడే గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, పింఛను వెంచుడు గోవింద, ముసలోళ్ళ ఆశలు గోవింద, స్కూటీలిచ్చుడు గోవింద, ఇక లూటీ చేసుడే మిగిలింద, నీ అంగిలాగు సుత గోవింద, గోచిపాతగుడ గోవింద, చోటే భయ్యా గోవింద, బడే భై. మళ్ళా వ్యాపార వాణిజ్యాలు పుంజుకోవాలంటే, రియల్ ఎస్టేట్ కుదులు పడాలంటే, మళ్ళా పెట్టుబడులు తెలంగాణకు వరద పారాలంటే, మళ్ళా దేశంలో తెలంగాణ ప్రతిష్ట నిలబడాలంటే, కేంద్రంతో కొట్లాడాలంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో సామరస్యాన్ని నిలబెట్టాలంటే, సకల జనులకు సంక్షేమాన్ని పంచివ్వాలంటే కేసీఆర్ రావాల్సిందే. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజల నినాదం కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ లో ఒక చిన్న మాట చెప్పలే అన్న, కాంగ్రెస్ పాలన, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లా కాంగ్రెస్ పాలన. మన జంట నగరాల లీడర్ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులలో అత్యంత ఎక్కువ 19 సంవత్సరాలు మంత్రి పదవిగా చేసిన మన తలసాని శ్రీనివాస యాదవ్ అన్న ఒక 5-10 నిమిషాలు మాట్లాడవలసిందిగా, మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, వేదిక మీద ఉన్న సోదరులు, గౌరవ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి కాలేరు వెంకటేష్ అన్న గారికి, కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు, గొప్ప ఈ యొక్క విద్యావంతులు, సమావేశానికి ముఖ్య అతిథిగా